తెలంగాణ నేల మళ్లీ పచ్చని చేలతో ముస్తాబవుతోంది. ప్రకృతి సవాళ్లు విసిరినా, వర్షపాతం కొంత లోటు ఉన్నా మన అన్నదాత ఏమాత్రమూ అధైర్యపడలేదు. రైతుకు ఆపద్బాంధవుడిగా నిలిచే ప్రజాప్రభుత్వం ఇస్తున్న కొండంత అండతో ఈ వానాకాలం సీజన్లో వ్యవసాయం శరవేగంగా ముందుకు సాగుతోంది. సీజన్ ప్రారంభమై 73 రోజులు పూర్తయ్యేసరికి రాష్ట్రంలో ఏకంగా 81% సాగు పూర్తయిందంటే అది మన రైతన్న పట్టుదలకు, ప్రజాప్రభుత్వ ప్రోత్సాహకానికి నిదర్శనం. మొత్తంగా 1,32,38,446 ఎకరాల సాగు లక్ష్యానికి గాను ఇప్పటికే 1,07,17,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఆహార భద్రతకు ప్రాణమైన మన ప్రధాన పంట వరి సాగు ఇప్పటికే 63% చేరుకోగా, ప్రభుత్వ మద్దతుతో మన పత్తి రైతులు లక్ష్యాన్ని మించి సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం రైతన్నకు సకాలంలో సరైన సలహాలు, సహకారం అందిస్తోంది. రైతే రాజు, తెలంగాణ మళ్లీ దేశానికే అన్నపూర్ణగా వెలగాలన్నదే ఈ ప్రజాప్రభుత్వ సంకల్పం. రైతు చెమట చుక్కకు విలువనిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని అండగా నిలుస్తోంది మన ప్రజాప్రభుత్వం. పంటలు పండాలి, రైతన్నలు వర్ధిల్లాలి, ప్రజాప్రభుత్వ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి.